విలక్షణ నటుడు, నిర్మాత, విద్యావేత్త మోహన్ బాబు ఇవాళ్టితో నటుడిగా 50వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నారు. ఆయన నటించిన స్వర్గం నరకం చిత్రం సరిగ్గా 49 సంవత్సరాల క్రితం ఇదే రోజున విడుదలైంది. ఇప్పటికీ నటుడిగా, నిర్మాతగా మోహన్ బాబు చురుకైన పాత్రను పోషించడం విశేషం. మంచు విష్ణు హీరోగా కన్నప్ప చిత్రాన్ని నిర్మిస్తున్న మోహన్ బాబు అందులో మహదేవ శాస్త్రి అనే ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. తన తండ్రి మోహన్ బాబు నట స్వర్ణోత్సవాలను డిసెంబర్ నుండి వచ్చే నవంబర్ వరకు జరుపుబోతున్నట్టు మంచు విష్ణు తెలిపారు. ఓ నటుడిగా ఉంటూ అత్యధికంగా 75 చిత్రాలను నిర్మించిన వ్యక్తి తన తండ్రి అని విష్ణు చెప్పారు. ఊహాసుందరి సినిమాతో 1984లో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన అనిల్ కుమార్ ఆ తర్వాత పలు విజయవంతమైన చిత్రాలను రూపొందించారు. ఆ తర్వాత టీవీ రంగంలో స్థిరపడ్డారు. ఈటీవీలో అంతరంగాలు, విధితో పాటు పలు సీరియల్స్ తీశారు. ఆయన దర్శకత్వం వహించిన మనసు మమత సీరియల్ 2011 జనవరి 11 నుండి 2021 నవంబర్ 17 వరకు ప్రసారమైంది. మొత్తం 3305 ఎపిసోడ్స్ ప్రసారమై టీవీ చరిత్రలో ఓ కొత్త రికార్డును నెలకొల్పింది. ఈ సందర్భంగా 2024 ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో దీనికి చోటు దక్కించుకుంది. ఆర్మీ ఫ్యామిలీ నుండి చిత్రసీమలోకి అడుగుపెట్టింది రుక్మిణి వసంత్. కన్నడ మూవీ బీర్బల్తో తెరగ్గట్టడం చేసిందామె. ఆ సినిమా తెలుగులో తిమ్మర్స్ పేరుతో రీమేక్ అయింది. అయితే రుక్మిణి వసంత్ తెలుగువారి ముందుకొచ్చిన మొదటి సినిమా సప్త సాగరాలు దాటి 2 భాగాలుగా వచ్చిన ఆ సినిమా ఇక్కడ గొప్ప విజయాన్ని అందుకోపోయినా రుక్మిణి వసంత్కు పలు అవకాశాలు వచ్చాయి. తెలుగు స్టార్ హీరోల సరసన కూడా ఆమె అవకాశాలు అందిపుచ్చుకున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ చిత్రంగా నిఖిల్ హీరోగా నటించిన అప్పుడో ఇప్పుడో ఎప్పుడోతో పరిచయం అయింది. కానీ ఈ సినిమా ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడం ఆమెనే కాదు, ఆమె నటనను ఇష్టపడే వారికి తీవ్ర నిరాశకు గురిచేసింది. తెలుగు సినిమా రంగంలోకి గోల్డెన్ లెగ్లో అడుగుపెడుతుందని భావించిన ఆమెను ఈ పరాజయం కృంగదీసి ఉండొచ్చు. అయితే తమిళ, కన్నడ అనువాద చిత్రాలతో మరోసారి తెలుగువారిని రుక్మిణి వసంత్ పలకరించబోతోంది. అవి విజయం సాధించి ఆమెకు టాలీవుడ్లో మరిన్ని అవకాశాలు అందిస్తాయేమో చూడాలి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న రాజాసాబ్ మూవీ వచ్చే వేసవిలో విడుదల కాబోతోంది. శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ హారర్ థ్రిల్లర్ మూవీని మారుతి దర్శకత్వంలో టీజే విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. విశేషమేమంటే 1994లో వచ్చిన ఓ హిందీ సినిమాలోని పాటను ఇందులో సంగీత దర్శకుడు తమన్ రీమిక్స్ చేయబోతున్నాడట. సంజయ్ దత్ హీరోగా నటించిన ఇన్సాఫ్ అప్నే లాహుసే సినిమాలోని హవా హవాయే హవా సాంగ్ అప్పట్లో యువతను ఓ ఊపు ఊపేసింది. ఆ పాటను రాజాసాబ్లో రీమిక్స్ చేయబోతున్నట్టుగా సమాచారం. సలార్, కల్కి 2898 తిరిగి సక్సెస్ ట్రాక్లోకి వచ్చిన ప్రభాస్ రాజాసాబ్లో నిధి అగర్వాల్, మాలవిక మోహన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నవంబర్ 21న ప్రముఖ నిర్మాత మైత్రి మూవీ మేకర్స్ అధినేతల్లో ఒకరైన నవీన్ నిర్నేని పుట్టినరోజు జరుపుకున్నారు. అదే రోజున ఆయన బ్యానర్లో కొత్త సినిమా మొదలైంది. అలానే క్రేజియస్ట్ ప్రాజెక్ట్ పుష్ప 2కి సంబంధించిన అప్డేట్ వచ్చింది. ఇదిలా ఉంటే 2015లో శ్రీమంతుడితో నిర్మాతగా తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టిన నవీన్ నిర్నేని ఇప్పుడు దాదాపు డజను చిత్రాలు నిర్మిస్తున్నారు. పుష్ప 2, రాబిన్హుడ్ చిత్రాలు డిసెంబర్లో రాబోతున్నాయి. అలానే ఉస్తాద్ భగత్ సింగ్, జై హనుమాన్, గుడ్ బ్యాడ్ అగ్లీ, జాట్, 8 వసంతాలు చిత్రాలు నిర్మిస్తున్నారు. ఇవి కాకుండా ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ, ప్రభాస్, అనురాగపుడి చిత్రం, రామ్ చరణ్ 16వ సినిమా, రామ్ పోతినేని 22వ చిత్రం జరుగుతున్నాయి. మొత్తం మీద ఈ మధ్యకాలంలో ఒకేసారి ఇన్ని సినిమాలు చేస్తున్న నిర్మాత మరొకరు లేరు.